శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, అలాగే మోక్షద ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి ఏకాదశి, రాత్రి 10:43 వరకు, నక్షత్రం రేవతి, ఉదయం 10:03 వరకు ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక నేటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతు సంచారము, తులారాశిలో రవి బుధుని వక్రగతి సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే మీనరాశిలో రాహు సంచారాన్ని గమనించవచ్చు. ఈ గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితిని గనక పరిశీలిస్తే ఈరోజు వీరికి ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపారపరంగాను కొంత నష్టం ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద చేయాలనుకుంటున్న ప్రతి పనిలోనూ ఆలస్యం అవటం కానీ, లేకపోతే ఒత్తిళ్లు ఎదుర్కోవటం కానీ, అదేవిధంగా ఏ పని తలబెట్టినా కూడా ఎవరో ఒకరు వచ్చి దాన్ని నిలిపివేయటం కానీ మీకు కనపడుతూ ఉంటుంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా ప్రతికూలత ఎక్కువగా ఉండటం వలన నిరాశకి గురవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఉండటం కానీ, లేకపోతే అనుకున్న విధంగా వాళ్ళు కోరుకున్న విధంగా మార్కులు రాకపోవటం వలన కొంత నిరాశ గురవుతూ ఉంటారని మనం అనుకోవచ్చు. ఇక మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కనుక మనం ఆలోచిస్తే ఆర్థికంగా కూడా ఈరోజు కొంత ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. మోక్షద ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు తులసీ దళాలతోటి శ్రీకృష్ణుణ్ణి పూజించి అటుకులు నైవేద్యం పెట్టడం ద్వారా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఇక వృషభ రాశి వారికి కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈరోజు చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి, అలాగే విద్యార్థులకి వారు కోరుకున్న విధంగా వారికి పురోగతి లభించడం ద్వారా వారు ఆనందంగా గడిపేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు కానీ, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి కానీ, డాక్టర్లు కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ వీరందరికీ కూడా ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి వీరు చాలా చక్కగా నిర్వహించడంతో ఉన్నతాధికారులు వీరిని మెచ్చుకోవటం కూడా మనం గమనించవచ్చు. మోక్షద ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సీతారాములని గులాబీ పూలతోటి పూజించి పులిహోర గనక నైవేద్యం చేస్తే కుటుంబ పరంగా సానుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారికి కూడా ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క కుటుంబ పరంగా కానీ, లేకపోతే సంతాన పరంగా కానీ విశేషమైన అభివృద్ధి ఉండబోతోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారి యొక్క విద్య మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఈరోజు కనపడుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువ శాతం ఇబ్బంది పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంత మదన పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు మిథున రాశి వారు పనులలో ఏకాగ్రత చూపించాలి. అలాగే వారు పెడుతున్న ఆర్థిక లావాదేవీల గురించి, పెట్టుబడుల గురించి కూడా శ్రద్ధ వహించాలి. మోక్షద ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గంధంతోటి పూజించి పొంగలి నైవేద్యం గనక సమర్పిస్తే వీరికి
ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు గనక మనం చూస్తే అది దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి లేదా ఒక రకంగా వీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలా దగ్గర దాకా వచ్చిన సంబంధం గురించి ఆలోచన చేయటం కానీ, లేకపోతే వారు చెప్పిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒప్పుకోవాలా లేదా అనే ఒక ఆలోచన చేయటం కానీ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృత్తిపరంగా కనుక మనం గమనిస్తే వృత్తిపరంగా ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో ఆ భాగస్వామ్యాన్ని కొనసాగించాలా లేదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కూడా వారు నష్టపోతున్నారనే భావన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక వృత్తిపరంగా గనక మనం గమనిస్తే వృత్తిపరంగా అనుకూలత, అలాగే వృత్తిపరంగా మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో ఆ పనులన్నిట్లోనూ కూడా మీకు విజయం అనేది లభిస్తుంది. మోక్షద ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశివారు మందారాలతోటి హయగ్రీవ స్వామివారిని పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి సంబంధించి కూడా వీరికి ఆరోగ్యానికి సంబంధించి, రుణ బాధలకి సంబంధించి ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవటము, అలాగే మిత్రులు మిమ్మల్ని నమ్మించి మోసం చేయటము, వారి మాట వినటం వలన ధన నష్టం కలగటము, ఇవి మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. అందువలన మీరు ఎవరిని నమ్మకూడదని కానీ, లేకపోతే ధన నష్టం కలిగింది కనుక కొంత మానసికంగా ఇబ్బంది పడటం కానీ మీలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం. స్నేహితులు చెప్పే సలహాలు, సంప్రదింపులు మీకు అనుకూలంగా ఉంటే మీరు పాటించేందుకు ప్రయత్నం చేయండి. సింహరాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి బూరెలు గనక నైవేద్యం చేస్తే ఆరోగ్యపరంగా అనుకూలత, అలాగే ఉద్యోగపరంగా సానుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత ఉండబోతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా వీరికి గోచరిస్తోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా అనుకూలత లభిస్తోంది. ఇక వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగా చక్కటి ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత ఉండటము, రుణాలు కొంచెం తీర్చాలి అనే ప్రయత్నం చేయటం వలన మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉండటంతో పాటుగా అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయం అనేది లభిస్తోంది. కన్యా రాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా నందివర్ధనాలతోటి దత్తాత్రేయ స్వామి వారిని గనక పూజించి చక్కెర పొంగలి నైవేద్యం చేస్తే అన్ని రంగాలలోనూ వీరికి విజయం చేకూరుతుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి నలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా వీరికి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత ఉండబోతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులని కలవటము, బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలలో పాల్గొనటము, మీ గురించి మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ కుటుంబ సభ్యుల మధ్యన, బంధుమిత్రుల మధ్యన మీరు సంపాదించుకుంటారు. మిమ్మల్ని గౌరవించటము, మీ వలన పనులవుతాయి అని చెప్పి నలుగురు మీ దగ్గరికి వచ్చి ఒక పనిని మీ ముందర ప్రతిపాదించటము, దాని గురించి మీరు ఆలోచన చేయటము, ఇలాంటివన్నీ కూడా మనం ఈ రాశి వారిలో ఈరోజు గమనించవచ్చు. సంతానానికి కొంతవరకు ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. విద్యార్థులకి చదువు పట్ల కొంత శ్రద్ధ వహిస్తారు. అలాగే శ్రద్ధ వహించటంతో పాటుగా కృషి కూడా చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా సన్నజాజులతోటి లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించి
పానకం వడపప్పు పెట్టడం వలన అన్ని విషయాలలోనూ కూడా వీరికి విజయం చేకూరుతుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య వీరికి 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక గమనిస్తే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల్ని కలిసినా కూడా వారితోటి మీరు అంతగా కలవకపోవడం కానీ, వారు చెప్తున్న మాటలు మీకు రుచించకపోవడం కానీ, లేదా వారు అన్న మాటల వలన మీరు ఇబ్బంది పడటం కానీ ఎక్కువగా కనపడుతోంది. దీంతో మీరు నలుగురి మధ్యన వెళ్ళడానికి అంత ఇష్టాన్ని చూపించరు. కుటుంబ పరంగా అనుకూలత ఉన్నా కూడా మీ ఇష్ట ప్రకారంగా కుటుంబ సభ్యులు కనుక నడుచుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన మీలో ఈరోజు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీరు అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా సంపెంగలతోటి శ్రీకృష్ణుణ్ణి పూజించి గారెలు కనుక నివేదన చేస్తే సంతానపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా అనుకూలత, ఆర్థికంగా కూడా ఉన్నత స్థితి కలుగుతుంది. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ రాశివారు వారి బంధుమిత్రులకి ధనాన్ని సహాయం చేయటంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. ఆర్థిక సహాయంతో పాటుగా మాట సహాయం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే సంతానానికి సంబంధించి వారి విద్య గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన రోజుగా చెప్పుకుంటున్నాం. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత కనపడుతోంది. మీ యొక్క సహోద్యోగులతోటి మీరు చాలా చక్కటి స్నేహబంధాన్ని కలిగి ఉంటారు. అలాగే మనసులో కూడా ఎంతో కొంత ఆలోచనని మార్చుకుంటారు. అలాగే ఆర్థికంగా అనుకూలత ఉంది గనక ప్రతి విషయాన్ని కూడా మేము సాధించగలము అనే ఒక మంచి ఆలోచన కూడా కలిగి ఉంటారు. మొత్తం మీద మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి కోరుకుంటూ ఉండటం, అలాగే నలుగురికి సహాయం చేయటం, దీన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవటం. ధనురాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా చేమంతులతోటి లక్ష్మీనారాయణులని పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన అన్ని రంగాలలో విజయంతో పాటుగా ఉద్యోగపరంగా ఉన్నత స్థితిని చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలత, ఆరోగ్యపరంగా వీరికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయావకాశాలు అందుకోబోతున్నారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యుల్ని కలవటము, లేదా బంధుమిత్రుల్ని కలవటము, వివాహము లాంటివి జరగటము, శుభ ఫలితాలు, శుభ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరేందుకు అవకాశాలుంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే విద్యార్థులు కూడా అనుకున్న విషయంలో వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలను చూపిస్తారు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ఆర్థికమైన అనుకూలతతో పాటుగా ఆరోగ్యపరంగా వారికి చక్కగా మెరుగు అవ్వటం వలన వీరు ఆనందంగా ఉంటారు. అలాగే నలుగురికి సహాయం అందించడానికి ముందుంటారు. మకర రాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా తులసీ దళాలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించి లడ్డూలు గనక నివేదన చేస్తే అన్ని విషయాలలోనూ వీరికి చక్కటి అనుకూలత లభించి ప్రతి పనిలోనూ వీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, అలాగే కలిసొచ్చే రంగు వీరికి నలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఈరోజు ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. అలాగే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరిని నమ్మకపోవటం కానీ, ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాన్ని త్రోసిపుచ్చటం కానీ, ఇలాంటివి ఈరోజు వీరు ఎక్కువ శాతం చూపిస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఇంకా వీరికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది అనే భావన ఎక్కువగా ఈరోజు ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటుంది.
వీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చక్కటి అభివృద్ధి బాటలో ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వోద్యోగులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి ఈరోజు ప్రత్యేకంగా బాగుంటుందని కూడా మనం అనుకోవచ్చు. ఇక విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరు ఏదైతే సాధించాలని కోరుకుంటున్నారో ఆ దిశగా వీరు ముందుకు వెళ్తారు అని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు మోక్షద ఏకాదశి సందర్భంగా తెల్ల చేమంతులతోటి వేణుగోపాల స్వామి వారిని అర్చించి పొంగలి గనక నివేదన చేస్తే ఉద్యోగ వ్యాపారాలలో వీరికి అనుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి దక్షిణము, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత ఉంది. ప్రయాణాలు చేసే అవకాశాలు అధిక శాతం ఉన్నాయి. హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు ఉద్యోగరీత్యా చేసే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రుణాలను తీర్చాలి అనే ఒక ప్రయత్నం కూడా వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఎక్కువ శాతం వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ రుణాలకి సంబంధించిన విషయాలలో కానీ అశ్రద్ధ ఉండకుండా ఉంటే వీరికి ఈ రోజంతా కూడా కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. మీనరాశి వారికి మోక్షద ఏకాదశి సందర్భంగా హయగ్రీవ స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి క్షీరాన్నం గనక నివేదన చేస్తే వీరికి ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మోక్షద ఏకాదశి, గీతా జయంతి సందర్భంగా ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.